రెడీగా? హాయ్, హలో, నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో తెలుగు రాష్ట్రాలని డ్రగ్స్ అంశం కుదిపేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది, ఆ పార్టీలో ఎవరెవరు ఉన్నారు, ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, ముందుగా ఎవరు కాల్పులు జరిపారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఒక సుదీర్ఘమైన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచారు. ఆ రిపోర్ట్ మన చేతిలో ఉంది. ఒకసారి ఆ రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. సో పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అంటే డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ రిమాండ్ రిపోర్టు ఈ మొత్తం తతంగం ఏది జరిగింది, ఇది మొత్తం శనివారం అర్ధరాత్రి 9-10 గంటల మధ్య జరిగితే ఉదయం వరకు ఈ రిమాండ్ రిపోర్ట్ అనేక సార్లు చేంజెస్ చేస్తూ వచ్చారంట. అంటే మాడిఫికేషన్ చేస్తూ వచ్చారంట. ఎందుకు మాడిఫికేషన్స్ చేశారు, వెనకాల ఏమన్నా బలమైన పొలిటికల్ ప్రెషర్ పనిచేసిందా, ఎవరన్నా దీన్ని ఆపరేట్ చేశారా, ఇలాంటివన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా అయితే అసలు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏ అంశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం పోలీసులు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళేప్పుడు అక్కడ డ్రగ్స్తో పాటు మందు పార్టీ జరుగుతూ ఉందంట. సో ఫామ్ హౌస్కి వీళ్ళు వెళ్ళగానే బుల్లెట్ సౌండ్ వినపడిందంట. బుల్లెట్ సౌండ్ వినపడగానే పోలీసులు అప్రమత్తం అయిపోయి మేము పోలీసులమే వచ్చాము, ఫైర్ చేయొద్దు అని చెప్పి పెద్దగా చెప్పే ప్రయత్నం చేశారంట. అయినా సరే వాళ్ళు పట్టించుకోకుండా గట్టిగానే ఫైర్ చేస్తుంటే పోలీసులు అందరూ గట్టిగా అరిచేటప్పటికీ మేము పోలీసులం, మా దగ్గర మిమ్మల్ని వెరిఫై చేయడానికి, తనిఖీ చేయడానికి మా దగ్గర మొత్తం సెర్చ్ రిపోర్ట్, సెర్చ్ వారెంట్ కూడా ఉంది కాబట్టి అని చెప్పి గట్టిగా అరిస్తే అప్పుడు ఫైరింగ్ ఆపేసి ఓకే రండి సెర్చ్ చేయండి అని చెప్పారంట. సో ఇక్కడ వెళ్ళిన దగ్గర అక్కడ ఎవరైతే నమిత్ శర్మ అని ఒక వ్యక్తి ఉన్నాడో అతని దగ్గర తుపాకీ ఉంటే ఆ తుపాకీని స్వాధీనం చేసుకున్నాడంట. దాంతోపాటు ఒక మహిళ, ప్రియాంక రెడ్డి అని ఒక మహిళ కూడా ఉంది. సో మొత్తం మీద అక్కడ ఉన్న ఏదైతే కాల్పులు జరిపారో ఆ రివాల్వర్ వచ్చేసి జర్మన్ మేడ్ రివాల్వర్ అంటే .32ని దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 14 మందిని విచారణ చేసి వదిలేశారంట. అయితే ఎవరు కూడా ఇప్పుడు పోలీసు రిమాండ్ రిపోర్ట్లో చెప్పే అంశాలండి ఇవన్నీ. వాళ్ళందరూ అంట పాపం మేము ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పారంట. గట్టిగా పదే అడిగితే శరత్ కుమార్ ఒప్పుకున్నాడంట. అతను చెక్ చేస్తే అతని దగ్గర 2 గ్రాముల కొకైన్ బయటపడిందంట. కొకైన్ ఎవరు తెచ్చారని చెప్పలేదంట. దాని తర్వాత రోహిత్ రెడ్డిని అడిగితే రోహిత్ రెడ్డి చెప్పాడంట నేను కాదు తీసుకొచ్చింది, మా డ్రైవర్ తీసుకొచ్చాడని చెప్పారంట. దాంతోపాటు ఏపీ సంబంధించిన టీడీపీ ఎంపీ అతన్ని కూడా అడిగితే లేదు అసలు నేను అలవాటే లేదు, నాకు జస్ట్ డిన్నర్ చేస్తానికి వచ్చానని చెప్పారంట. దీని గురించి మొత్తం సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ అవి జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా మీకు గుర్తుండే ఉంటుంది, ఒక కుషిత అని ఒక అమ్మాయి అప్పట్లో కూడా డ్రగ్స్ దొరికామంటే లేదు నేను జస్ట్ చీజ్ బజ్జీలు తినడానికి వెళ్ళానని చెప్పింది. అప్పట్లో అది పెద్ద వైరల్ మీమ్ అనమాట. అట్లాగే ఇప్పుడు మన టీడీపీ ఎంపీ పుట్టా మధు కూడా ఎందుకు వెళ్ళారు మీరు అంటే జస్ట్ డిన్నర్కి వెళ్ళానని చెప్తున్నారు. ఇది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. సరే, ఇక్కడ చాలా కీలక అంశాలు. రిమాండ్ రిపోర్ట్ని వీళ్ళే చెప్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ని పలుసార్లు చేంజెస్ చేసాం, మార్చి రాసామని వీళ్ళే చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం కూడా ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా ఆ రిమాండ్ రిపోర్ట్ని మార్చుకుంటూ వచ్చారు. ఎందుకంటే డ్రగ్స్ నార్కోటిక్ చట్టాల ప్రకారం 2 గ్రాముల డ్రగ్ దొరికితే కేసు ఒక రకంగా ఉంటుంది, 12 గ్రాముల కన్నా ఎక్కువ డ్రగ్ దొరికితే కేసు ఒక రకంగా ఉంటుంది అనమాట. అంటే 2 గ్రాముల డ్రగ్ 2 గ్రాముల లోపు డ్రగ్ మీ దగ్గర దొరికితే మిమ్మల్ని విక్టిమ్గా అంటే మీరు బాధితులుగా పరిగణిస్తారు, మీ పైన పెద్దగా శిక్షలు అయ్యే ఉండవు అనమాట. అదే 12 గ్రాముల కన్నా ఎక్కువ ఉంటే మిమ్మల్ని పెడ్లర్ అంటారు. అంటే పెడ్లర్ అంటే సరఫరా చేస్తారు చూసారా, వాళ్ళని పెడ్లర్స్గా చెప్తారనమాట. సో ఇక్కడంతా కూడా చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా దీన్నంతా ఏమార్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇక్కడ మనకి తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. చాలా మనకు అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ కేసు ఇది బయటకు వచ్చిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి దీన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేశారు అనే ఒక వాదన బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే అక్కడ టీడీపీ ఎంపీ ఉన్నారు. పైగా రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఇవన్నీ కొంత క్లోజ్ సర్కిల్స్ నడుస్తున్నమాట మనకు తెలిసిందే. ఇప్పుడు రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని 14 రోజులు రిమాండ్కి తరలించినప్పుడు మరి పుట్టా మధుకి స్టేషన్ బెయిల్ ఎట్లా ఇస్తారు? స్టేషన్ బెయిల్ ఎందుకు ఇచ్చారని క్వశ్చన్ చేస్తే పోలీసులు చెప్పిన సమాధానం ఏంటంటే ఆయనకి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయంటే నేను అర్జెంటుగా పార్లమెంట్కి వెళ్ళి అక్కడ రాష్ట్రం కోసం కొట్టాలంటే అందుకని నాకు స్టేషన్ బెయిల్ ఇచ్చారంట. రేపటి రోజున ఇంకొక ఎంపీ ఎవరో వచ్చి నేను మర్డర్ చేశాను, ఇప్పుడే జస్ట్ మర్డర్ చేశాను ఫ్రెష్గా, పార్లమెంట్కి వెళ్ళాలి, నాకు స్టేషన్ బెయిల్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారా?
ఇక్కడ అసలు దీనికి పొంతనేంటి మీరు చెప్తున్న దానికి ఏమన్నా అర్థం ఉందా? 2 గ్రాములు కొకాయిన్ ఉందని అది కూడా డ్రైవర్ తెచ్చండి. అక్కడ దాదాపుగా 32 మంది పై మంది ఉన్నారని చెప్తున్నారు. కానీ దొరికింది మీరు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ కూడా మళ్ళీ పోలీసులు మిస్టేక్ చూడండి. 2 గ్రాములు ముగ్గురు నలుగురు దగ్గర దొరికినాయని చెప్తున్నారు. కానీ మొత్తం కలిపితే చాలానే అవుతుంది కదా. 12 గ్రాముల పైన అయిపోతే దానిపైన నమోదు చేయాల్సిన సెక్షన్స్ ఏంటి? పెడ్లింగ్ యాక్ట్ కదా పెట్టాల్సింది. కానీ వీళ్ళు 2 గ్రామ్స్ లోపే ఉందని క్లెయిమ్ చేసి జస్ట్ వీళ్ళపైన విక్టిమ్స్ యాక్ట్ పెట్టారు. అంటే ఇదంతా కూడా ఒక కేసుని నీరుగార్చే ప్రయత్నం జరిగిందని మనకు చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. ఇదే మొయినాబాద్లో గతంలో మంగ్లీ విషయంలో ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో అయితే ఏకంగా దాదాపుగా 12 మంది సినిమా ప్రముఖుల్ని పెద్ద ఎత్తున విచారించి ఏదో ఎరగదీసేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అక్కడ ఏం జరగలేదు. జన్వాడ ఫామ్ హౌస్లో కేటీఆర్ వాళ్ళ భార్య శైలిమ వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ కూడా డ్రగ్ పార్టీ జరిగింది అన్నప్పుడు అక్కడ కూడా ఎటువంటి యాక్షన్ జరగలేదు. ఇదంతా సైడ్ లైన్ అయిపోయింది. ఇప్పుడు కూడా 32 మంది దొరికిన తర్వాత కూడా ఇక్కడ ఎటువంటి జస్ట్ చాలా సింపుల్ సెక్షన్స్ పెట్టేసి వాళ్ళని పక్కదారి పట్టించేస్తున్నారు. అంటే సినిమా జస్ట్ ఇప్పుడు ఒక సామాన్యుడు ఉన్నాడండి, నార్మల్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళే రోడ్డు పైన మనం జస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే జస్ట్ అంటే నా ఉద్దేశం చిన్నదేం కాదు, అది కూడా పెద్ద తప్పే. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితేనే మన పైన డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన చర్యలు మొత్తం తీసుకుంటారు, సెక్షన్స్ మొత్తం పెడతారు, మన పైన పూర్తి స్థాయి యాక్షన్ తీసుకుంటారు కదా. మరి డ్రగ్స్ కేసులో దొరికిన అతని పైన ఎందుకు యాక్షన్ తీసుకోకుండా దాన్ని డైవర్ట్ చేసి కేసు నీరు గార్చే ప్రయత్నం చేశారు? ఇదే విషయం పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో కొంతమంది యువకులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారని చెప్పి వాళ్ళని బట్టలు తీసి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు. మరి ఇక్కడ కూడా ఒక ఎంపీ గారు దొరికితే ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అదే సామాన్యులేమో గంజాయి తీసుకుంటే పెద్ద నేరం, రోడ్లపైన బట్టలు ఇప్పి కొట్టాలి. అదే హై ప్రొఫైల్ ఉన్నోళ్ళు, ఎంపీ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రం డ్రగ్స్ తీసుకుంటే పాపం అర్జెంటుగా ఇప్పుడు ఆయన పార్లమెంట్కి వెళ్ళి రాష్ట్రం కోసం కొట్టాలి కాబట్టి ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి క్లోజ్గా మానిటర్ చేశారని ఇది ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం. సరే, ఇప్పుడు రైట్, ఓకే, ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. తర్వాత ఆయన పైన ఎలాంటి చట్టాలు, ఎలాంటి సెక్షన్స్ మీరు పెట్టబోతున్నారు? ఎలాంటి కేసు ఫైల్ చేయబోతున్నారు? రోహిత్ రెడ్డిని రిమాండ్కి తరలించారు. రోహిత్ రెడ్డిపై ఎలాంటి కేసులు ఉండబోతున్నాయి? గతంలో బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి వీళ్ళందరూ కీలక పాత్ర పోషించారు కదా. అప్పట్లో బీజేపీని చాలా ఇరకట్టలు పెట్టి ప్రయత్నం చేశారు కదా. సో ఇదంతా కూడా చాలా క్లియర్గా రోహిత్ రెడ్డి కోసం వేసిన ట్రాప్లా కనపడుతుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు మొయినాబాద్లో ఎక్కడెక్కడ ఏ పార్టీలు జరుగుతాయి, పోలీసులు చాలా సిన్సియర్గా సీరియస్గా కనుక ప్రతి వీకెండ్ వాళ్ళు సెర్చ్ చేస్తే మొయినాబాద్లో దాదాపు 90% జరిగే పార్టీల్లో డ్రగ్స్ ఉంటాయి. ఆ విషయం అక్కడ పోలీసులకు కూడా తెలుసు, ఎస్ఓటీ వాళ్ళకి కూడా తెలుసు. కానీ అవన్నీ హై ప్రొఫైల్ కేసులు. అక్కడ ఉండేందుకు పెద్ద పెద్ద వాళ్ళు, బలిసిన వాళ్ళు, బడాబాబులు ఉంటారు. వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళరు. ఎందుకంటే వెళ్ళినా అక్కడ ఏం జరిగింది అందరికీ తెలిసిందే. సరే, ఇప్పుడైనా నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మరి రోహిత్ రెడ్డిని రిమాండ్కి తరలించారు. ఆయన పైన ఎలాంటి సెక్షన్స్ పెడతారు? ఇప్పుడు ఈ పుట్టమధుకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. స్టేషన్ బెయిల్ ఎన్ని రోజులు ఇస్తారు మీరు? తర్వాత ఆయన పైన ఎటువంటి సెక్షన్స్ నమోదు చేయబోతున్నారు? కేవలం మీరు ముందుగా ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం 2 గ్రాముల లోపు మాత్రమే కొకైన్ దొరికింది. 2 గ్రాముల లోపు దొరికితే ఆయన పాపం బాధితుడు, ఆయన్ని మనం అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళాలి, అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళాలని చెప్పి దాన్ని మీరు పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చట్టం అలా ఉంది. 2 గ్రాముల లోపు తీసుకుంటే పాపం వాడు బాధితుడు, విక్టిమ్, వాడిని ఏం చేస్తారు? అడిక్షన్ సెంటర్కి పంపిస్తారు. అదే 12 గ్రాముల పైన ఉంటే వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళపైన పెడ్లర్ కేసు పెడతారు. గతంలో అన్నీ మనం చూస్తే గతంలో 2014 నుంచి ఎన్నైతే డ్రగ్స్ కేసులు బయటకు వచ్చాయో పెద్ద ఎత్తున అప్పుడు సినిమా వాళ్ళందరి పైన కూడా అని చెప్పి ఆయన సజ్జనార్ నేతృత్వంలో వాళ్ళపైన ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేసి పెద్ద సీన్ జరిగింది. చివరికి అక్కడ కూడా ఏం జరగలేదు. ఒక్కళ్ళ పైన కూడా కేసు నమోదు కాలేదు. ఈ రోజుకి రాష్ట్రంలో విచ్చలవిడిగా మనకు డ్రగ్స్ దొరుకుతానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దొరుకుతానే ఉంది. ఒక్కడే నాట్ ఓన్లీ తెలంగాణ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు ఎవరైతే ఈ ఎంపీ ఉన్నాడో పుట్టమధు, ఆయన గతంలో చేసిన ఒక ట్వీట్ ఉంది. ఆ ట్వీట్ చూస్తే కనుక ఇదిగోండి, యువర్ ఓట్ కెన్ స్టాప్ డ్రగ్స్ ఇన్ ఏపీ ఓవర్ 2107 people dead in ఆంధ్రప్రదేశ్ డ్యూ టు ఓవర్ డోసేజ్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ లాస్ట్ 5 years అని చెప్పి ఈయన పుట్ట మహేష్ కుమార్ ఒక ట్వీట్ చేశాడు. పాప మరి ఏపీలో డ్రగ్స్ దొరకట్లేదని తెలంగాణకు వచ్చి డ్రగ్స్ తీసుకుంటున్నాడు ఈయన. ఇంత దారుణంగా వీళ్ళు జరుగుతూ ఉంటే ఈ పైలట్ రోహిత్ రెడ్డి పైన గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. దుబాయ్లో అతను ప్రొడ్యూసర్ ఒక అతను చనిపోయాడు కదా మొన్న మధ్య, అప్పుడు కూడా అక్కడ పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. ఆయన లేదు నేను ఇక్కడ హైదరాబాద్లో అని చెప్పి బుకాయించే ప్రయత్నం చేశారు. ఆ కేసు పక్కన పడిపోయింది. ఖచ్చితంగా ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ కేసు కూడా పక్కకి వెళ్ళిపోతాను ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే హై ప్రొఫైల్ కేసు, పైగా టీడీపీ ఎంపీ, కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళదే హవా నడుస్తుంది, 2 రాష్ట్రాల్లో వాళ్ళదే నడుస్తుంది. కాబట్టి దీనిపైన పెద్దగా యాక్షన్ తీసుకుంటారు, చర్యలు తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఆల్రెడీ మీరు గమనిస్తే నిన్నటి నుంచి సోకాల్డ్ ఎల్లో మీడియాలో కావచ్చు, కొన్ని పత్రికల్లో కావచ్చు, అసలు దీని గురించి పెద్ద వార్తే కనబడతలేదు ఎక్కడా కూడా.
పైలట్ రోహిత్ రెడ్డి గురించి రాస్తున్నారు, ఆయనకి రిమాండ్ ఇచ్చారని రాస్తున్నారు, కానీ ఈ ఈ ఈ ఎంపీ గురించి ఎక్కడ రాయట్లేదు ఆ పత్రికల్లో, ఆ ఛానల్స్లో. మామూలుగా అయితే అప్పుడు మన తెనాల్లో జరిగిన ఆ సంఘటనకి గంజాయి బ్యాచ్ అని చెప్పి వాళ్ళ గురించి రాష్ట్రం మొత్తం ఎట్లా అయిపోయింది అట్లా అయిపోతుందని చెప్పి గంటలు గంటలు డిబేట్లు పెట్టారు కదా. మరి ఇప్పుడు ఈ అంశం గురించి టీడీపీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు, మరి దాని గురించి ఎందుకు చర్చ నడపట్లేదు? ఆ ఎంపీ కూడా చాలా తెలివిగా ప్రవర్తించాడు. ఫస్ట్ యూరిన్ శాంపిల్ తీసుకుంటారు, డ్రగ్స్ అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర యూరిన్ శాంపిల్ తీసుకుంటే వీళ్ళంతా ఏం చేస్తారని తెలివిగా యూరిన్లో వాటర్ కలిపిస్తారనమాట, అప్పుడు అది నెగిటివ్ వస్తుంది. అందుకని మొన్న రీసెంట్గా చట్టాలు ఏం చెప్తుందంటే, నార్కోటిక్స్ చట్టాలు ఏం చెప్తున్నాయంటే ఓన్లీ యూరిన్ టెస్ట్ని ప్రామాణికంగా తీసుకోవద్దు, బ్లడ్ టెస్టులు చేసిన తర్వాతే ప్రామాణికంగా తీసుకోమని చెప్పారు. సో ఆ బ్లడ్ టెస్ట్లో పుట్టమదుకి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన ఒక వ్యక్తికి ఎలా మీరు స్టేషన్ బిల్ ఇచ్చి పంపించేస్తారు? కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా అక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి దీన్ని క్లోజ్గా మానిటర్ చేసి కేసు నీరు గార్చారు తప్ప దీనిపైన ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఆయన స్టేషన్ బెయిల్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆయన పైన పెద్ద పెద్ద చట్టాలు కేసులు పెడతారని జస్ట్ క్యాజువల్గా షోకాజ్ నోటీస్ ఇచ్చారంతే, అంతకుమించి ఏం లేదు. సహజంగా వేరే పార్టీలు అయితే సస్పెండ్ చేస్తే షోకాజ్ నోటీస్ ఇచ్చి సరిపెట్టారు అంతే. దాని గురించి మరి మిగతా విషయాలపైన అయితే ఇప్పుడు తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిన లేదో తెలియకుండానే దాని గురించి పెద్ద ఎత్తున స్పీచ్లు ఇచ్చారు, పెద్ద ఎత్తున దాని గురించి స్టేట్మెంట్లు ఇచ్చారు కదా. మరి ఈ విషయంలో అలాంటి స్టేట్మెంట్లు ఎందుకు అధికార పార్టీ నుంచి ఒక చోటగా వినపడలేదు, మనకి ఇంతవరకు కనపడలేదు? ఇదంతా కూడా జస్ట్ ఇవాళ ఒక కొన్ని డైవర్షన్ జరుగుతున్నాయి, ఆ డైవర్షన్ అయిపోయిన తర్వాత మొత్తం ఇదంతా కేసు నీరు గారిపోద్ది తప్ప ఈ విషయంలో పర్టికులర్గా ఈ మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడదంటే ఎటువంటి సందేహం లేదు.